మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. రీసెంట్గా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా నీ సర్జరీస్ చేయించుకున్నారా? ఆ తర్వాత కూడా వాళ్ళకి పెయిన్స్ రావడం కానీ మళ్ళీ తరచూ హాస్పిటల్కి వెళ్ళడం చూస్తున్నారా? ఒకవేళ మీరే ఆ వ్యక్తి అయితే ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా కానీ రీసెంట్గా ఆపరేషన్ చేయించుకున్నా, ఇంకా ముందు చేయించుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. ప్రస్తుతం అంతా ఉన్నారు నాస్ట్రోపతిక్ డాక్టర్ షాగుప్తా గారు. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో అంటే మీరు అన్నట్టు ఇందాక ఒక వీడియోలో మెన్షన్ చేశారు, జలుబు దగ్గు అనేది ఎంత కామన్గా వస్తుందో నీ ఆపరేషన్స్, క్యాన్సర్, పీసీఓడి అనేవి ఈ మధ్యకాలంలో తరచూ వింటున్నాం. అసలు 10 మందిలో ఒక 5-6 మందికి ఖచ్చితంగా ఉంటున్నాయి. మరి ఇలా నీ ఆపరేషన్స్ చేయించుకున్న వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ లైఫ్ అనేది వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ ఏంటంటే అండి, ఆఫ్టర్ నీ సర్జరీ అయిన తర్వాత నీ సెట్ అయిపోయిందని చెప్పేసి ఇమీడియట్గా విత్ ఇన్ 1 వీక్లో వాక్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. చాలామంది నేను గమనిస్తుంటాను. దాని తర్వాత అది నీ సర్జరీ అనేది సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి ఇది అయిపోతూ ఉంటారు. సో నేనేమంటే ఆఫ్టర్ సర్జరీ ఏ సర్జరీ అయినా సరే అయిన తర్వాత మనం ప్రికాషనరీ మెథడ్స్లో కొంత రెస్ట్ తీసుకోవాలి. ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి? ఆల్మోస్ట్ 10 to 15 డేస్ రెస్ట్ తీసుకొని 10 to 15 డేస్ తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలి. ఆ ఫిజియో ఇప్పుడు మనకి ఆ సర్జరీ అవుతున్నప్పుడు అన్ని వేసి చేసింటారు కాబట్టి మనము ఆ రెస్ట్ ఇచ్చింటాం. ఆ రెస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 1 month వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఈవెన్ దో సర్జరీ చేసిన డాక్టర్ సజెస్ట్ చేస్తారు. సో ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత కొన్ని ప్రికాషనరీ మెజర్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అయిన తర్వాత మనము అప్పుడు స్లోగా వాక్కి వెళ్ళడం కానీ చిన్న అడుగులతో. కొంతమంది లైక్ సివియర్ పెయిన్ వస్తే తప్ప సర్జరీకి వెళ్ళొద్దంట నేనైతే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నీ అరగడం స్టార్ట్ అయ్యింది అన్న వెంటనే సర్జరీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా ఏమైనా అయిపోతుందేమో, ఇంకొక నీ మీద ఎక్కడ అంటే నీ సర్జరీ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకునేవి 100 ఉన్నాయి. అవి చేసుకుంటే మాకు నీ సర్జరీ అవసరం లేదు. ఇంకా నీ సర్జరీ తర్వాత ప్రికాషన్స్ అనేవి ఇంకా దేవుడికి వదిలేద్దాం. అందుకే నేనేమంటే చాలా వీడియోస్లో నేను చెప్పాను, నీ పెయిన్ వచ్చింది అంటే సడన్ గా క్రానిక్ పెయిన్ అయితే రాదు. ఫస్ట్ ఒక్కసారి కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, కర సౌండ్లు వస్తాయి, టక్ సౌండ్లు వస్తాయి చూడండి. ఆ టక్ సౌండ్లు ఇండికేట్ టు నీకు ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 1 to 2 years అనేది మనం ఒక చిన్న జాగ్రత్త. ఓకే, సో మనం చెక్ చేసుకోండి అందరూ. టక్ సౌండ్ మాక్సిమం మనకి ఏంటంటే టక్ సౌండ్ ఇట్స్ వెరీ నార్మల్, లిగమెంట్ సౌండ్. అది మనం కూర్చొని ఒక లేచిన తర్వాత ఒకసారి వస్తుంది, ప్రతిసారి కూర్చొని లేచిన వెంటనే ప్రతిసారి వస్తుంది అనుకోండి, అది కాంప్లికేటెడ్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటే కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ డెఫిషియన్సీ ఉంది అని దాని అర్థం. సో మనము చాలా మందికి లిగమెంట్ ఒకసారి కూర్చొని లేచిన వెంటనే మళ్ళీ ఫామ్ అవడానికి ఒక 30 seconds to 1 minute పడుతుంది. అప్పుడే మళ్ళీ టక్ అనేది రాదు. ఇప్పుడు నేను ఇలా అన్నాను, చిన్న టక్ సౌండ్ వచ్చింది, తర్వాత నేను అంటూనే ఉన్నాను, నాకు సౌండ్ రావట్లేదు. సో రిలీజింగ్ అనే టక్ సౌండ్ వేరుంటది, ప్రతిసారి అనే టక్ సౌండ్ వేరుంటది. దీన్ని మనం ఇండికేట్ చేసుకోవాలి, ఓకే మన బాడీలో కాల్షియం తక్కువైంది. కాల్షియం టెస్టే చేయించుకోవాల్సిన అవసరం లేదు, మన బోన్సే చెప్పేస్తాయి కాల్షియం తగ్గింది, నీకు సంథింగ్ ఎక్కడో స్టిఫ్ గా ఉంటున్నాయి జాయింట్స్ అని. అప్పుడు మనం కాల్షియం రిచ్ ఫుడ్లు ఎక్కువ తీసుకోండి, ఆవు పాలు తీసుకోండి, తర్వాత నువ్వులు తీసుకోండి, తర్వాత మ్యాక్సిమం రాగులు తీసుకోండి, ఓకే రాజగిరా సీడ్స్ అంటారు, తోటకూర విత్తనాలు తీసుకోండి, దోశల్లాగా కానీ ఇందులో మనం తీసేసుకోవచ్చు. ఇంకోటి ఈ మునక్కాడలు తీసుకోండి, పాలకూర తీసుకోండి, వీటన్నిటిలో రిచ్ కాల్షియం ఉంటుంది. ఇవి తీసుకోండి. ఎలాగా మనం డైట్లో మనం డైలీ తీసుకుంటున్న దాంట్లో కొద్దిగా యాడ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకుంటున్నాం, విత్ ఇన్ 1 week 2 weeksలో మీకు టక్ సౌండ్ తగ్గిపోతుంది. అంటే కాంప్లికేటెడ్ నీ పెయిన్స్కి వెళ్ళడానికి ముందే మనం ఇక్కడ తీసేసుకున్నాం. చిన్న హింట్ని మన బాడీకి మనం తెలియజేసుకొని, అరే సంథింగ్ నా బాడీ ఇండికేట్ చేసిందంటే ఎక్కడో సౌండ్ వచ్చింది. దాన్ని మనం మునక్కాడలో కానీ, మునక్కాడలు చాలా అద్భుతం అండి. అసలు మునక్కాడలు మనము కూర చేస్తే ఒక ఇంత గిన్నెడు పెట్టుకొని తినేస్తే ఓవర్ హీట్ అయిపోతుంది. చాలా మందికి ఏంటంటే మునక్కాడలు తీసుకుంటే హీట్ అయిపోతుంది అని తింటారు. 2-3 ముక్కలు తింటే హీట్ అవ్వదు. అదే పనిగా తింటే ఇంకా కూర్చొని పెట్టి ఇంకా అదే అన్నం పక్కన పెట్టి ఇంకా నమ్ములుతూనే ఉంటారు. ఇట్ లీడ్స్ టు హీట్. ఏదైనా సరే ఒక మోతాదులో తిన్నంత వరకు అది ప్రాబ్లం కాదు, మోతాదు దాటిన తర్వాత అది కాంప్లికేటెడ్ అవుతుంది. సో డైలీ 3 ముక్కలు తీసుకోండి. ఇప్పుడు సాంబార్లో వేస్తుంటారు కొంతమంది, లేదంటే మునక్కాళ్ళని ఉడకబెడితే పిప్పంతా వస్తుందా, ఆ పిప్పంతా తీసేసి చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేయండి, ఆ పిప్పంతా తీసి రాగి జావలో కలుపుకొని రాగి జావ చేసుకోండి. ఎంత అద్భుతం అండి అసలు. అక్కడే మీకు కాల్షియం క్లియర్ అయిపోయింది. మీకు నేను ఇప్పుడు 10 రకాలు చెప్పాను, ఆల్మోస్ట్ నేను వెజిటబుల్స్ చెప్పాను, ఫ్రూట్స్ లో కూడా పొమోగ్రానేట్ తీసుకోవచ్చు, నట్స్ లో కూడా పంకిన్ తీసుకోవచ్చు, వాటర్ మిలన్ సీడ్స్ లో మోర్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఇన్ని
రకాల్లో కూడా మీకు కామన్ గా దొరికేది మునక్కాయలు, ఎందుకంటే వీటిని మించింది మునక్కాయ. మునక్కాయలు మనం రోజు మూడు ముక్కలు 4 ముక్కలు జావలో తీసుకోవచ్చు. మీకు 4 విధాలు చెప్పాను, అది కూడా జావలో తీసుకోవచ్చు, చపాతీ పిండిలో కలుపు, ఇడ్లీ చేస్తున్నప్పుడు కూడా ఆ బ్యాటర్లో కలుపుకొని ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. సో అప్పుడు మీకు ఏమవుతుంది, విత్ ఇన్ 1 to 2 weeks లో కాల్షియం సప్లిమెంట్ ప్రాపర్ గా బాడీకి అంది. అట్లీస్ట్ మీకు అది కూడా అందలేదని ఎవరు చెప్తారు, మీ బాడీ చెప్తుంది. ఆ టక్ టక్ సౌండ్లు కొద్దిగా కంట్రోల్ అవుతాయి. ఓకే. సో అది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తిమ్మిరి, మోకాళ్ళ కిందన కానీ పట్టేసినట్టు తిమ్మిరి రావడము, కూర్చున్న లేసిన సపోర్ట్ తీసుకొని లెగడము, ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్, ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్. సో దీనికి ఏం చేస్తాం, B12 డెఫిషియన్సీ. సో B12 డెఫిషియన్సీ మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం నేను చెప్తుంటాను చాలా మందికి, పాలకూర కానీ తోటకూర కానీ, ఇప్పుడు మనం కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫిష్ తీసుకోమని చెప్తుంటాను. సో వెజిటేరియన్స్లో అయితే ఎన్ని వెజిటబుల్స్లో ఉంటుందండి బి కాంప్లెక్స్ విటమిన్ అనేది, ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది. స్పెసిఫికల్గా ఒక దీని గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు హయ్యర్ దెన్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, గోందు కతీరా అంటారు. గోంద్ కతీరా ఉంటుంది, గోంద్ ఉంటుంది, రాజగిరా సీడ్స్ ఉంటుంది, సింఘాడ ఫ్రూట్ ఉంటుంది. ఇవన్నీ మనకు దొరకేటప్పటికల్లా మనకి మోకాళ్ళ నొప్పులకు స్టేజ్ సింఘాడ ఫ్రూట్ అని మనకి చాలా మంది బండ్లలో అమ్ముతుంటారు. ఈవెన్ మనం ఎక్కడైనా దొరుకుతుందండి, చాలా ప్లేసెస్ లో దొరుకుతుంది. సింఘాడ ఫ్రూట్ అంటే బొగ్గులాగా ఉంటది ఇట్లాగా, దాన్ని తీస్తే దాని లోపల కండ తెల్లగా ఉంటది, దాన్ని పౌడర్ చేసి చపాతీలో వాడుతుంటారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి మాక్సిమం కొన్ని నార్త్ ప్లేసెస్ లో మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కాల్షియం, B12, D విటమిన్ రిచ్ కంటెంట్ ఆఫ్ రాజగిరా సీడ్స్ ఎక్కువ వాడుతుంటారు. వాళ్ళు సన్నగా కూడా ఉంటారు చూడండి, ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అటు చపాతీల కోసం ఇదే వాడతారు. మనం గోధుమ పిండికి అలవాటు అయిపోయాము, వాళ్ళు అక్కడ సింఘాడ ఫ్రూట్ కి అలవాటు అయింటారు, రాజగిరా సీడ్స్ కి అలవాటు. వీటిలో మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, బరువు పెరగనివ్వదు. 1-2 చపాతీలు తిన్నా కూడా బాడీ బ్యాలెన్సింగ్ గా ఉంటది అనమాట. సో అది మనం రెగ్యులర్ గా మనం ఇక్కడైనా దొరుకుతుంది కాబట్టి దాన్ని మనం జావల్లో గానీ చపాతీల్లో గానీ రాగి సంగటి చేస్తున్నప్పుడు రాగి పిండి కాకుండా సింఘాడ ఫ్రూట్ పౌడర్ వేసి వాటర్ ఫ్రూట్ ఉంటుంది దాన్ని యాక్చువల్లీ, అది వేసేసుకొని సంగటి లాగా చేసుకుని తింటే ఇంకా అద్భుతం కదా. ఓకే. అలా ఇవి తీసుకుంటే మనకి B12 డెఫిషియన్సీ క్లియర్ అయిపోతుంది. ఇది దాటిన తర్వాత ఇంకంతే, నడుస్తున్నప్పుడు ఇటు అటు నడుస్తూ ఉంటాం, అంటే సంథింగ్ డ్రాగీగా నడుస్తాం. బాగా రన్నింగ్ చేసే వాళ్ళకు ఒక్కసారి డిస్కంఫర్ట్నెస్ అనిపిస్తుంది, వాళ్ళు స్లో రన్ చేస్తారు, లేదంటే కాళ్ళని ఈదుతారు లైట్ గా. ఈ స్టేజ్కి వచ్చాక D విటమిన్ డెఫిషియన్సీ, ఇప్పుడు B12, D విటమిన్, ఐరన్ 3 డెఫిషియన్సీస్లు కూడా మనకి బికాస్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ కనపడతాయి. ఈ 3 టెస్టులు చేయించుకోండి ఫస్ట్, అందులో ఏ వాపితే అబ్నార్మల్. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అంటే నేను కొన్ని చెప్తాను. ఇప్పుడు బ్లాక్ కిస్మిస్ కానీ, అంజీర్ కానీ, తోటకూర కానీ ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ తక్కువ ఉన్నా కూడా కొన్ని నరాల బలహీనత రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐరన్ కానీ B12 కానీ తగ్గితే ఫస్ట్ వచ్చేది తిమ్మిరి అండ్ టైప్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్. ఇప్పుడు కాల్షియం తగ్గితే టక్ టక్ సౌండ్, B12 తగ్గితే డ్రాగీ పెయిన్ అనమాట, ఒక టైప్ ఆఫ్ ఏదో ఇంటర్నల్ గా ఎవరో పట్టి లాగినట్టు ఉంటుంది నరాన్ని. సో వీటన్నిటిని మనం చూసుకొని, సో ఇవి మోతాదులో ఉన్నాయా లేదా. ఇప్పుడు మనం అనుకున్న D విటమిన్ తగ్గింది, మష్రూమ్స్ తీసుకోండి. ఎన్ని లేవండి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, పూల్ మకానా, తామర గింజలు అంటారు చూడండి, అద్భుతం అసలు అవి. ఇవన్నిటిని మనము ఫుడ్ లో తీసేసుకున్నాం అనుకోండి, ఈ డెఫిషియన్సీని ఇక్కడే క్లియర్ చేసేసాం. ఇంకా తర్వాత మనకు మోకాళ్ళ దగ్గర ఎక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, ఇవన్నీ డెఫిషియన్సీస్ అయ్యి మనం నెగ్లెక్ట్ చేసాం అనుకోండి, జాయింట్ కి మధ్యలో సైనోవిల్ ఫుడ్ అవుతుంది, అది పక్కకు పోవడం వల్ల ఈ బోన్కి మధ్యలో రాపిడ్ ఎక్కువైపోయి పెయిన్ రావడము, ఒకటి కాదు ఇంకా అలా కాంప్లికేషన్ అయ్యి లాస్ట్ కి నీ సర్జరీకి వెళ్తారు. ఆ నీ సర్జరీ అయిపోయిన వెంటనే ఇంకా సర్జరీ అయిపోయింది, మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరో సర్జరీ చేయించుకున్న వెంటనే వాళ్ళు గంతులు వేస్తున్నారని చెప్పి గంతులు వేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరు ఆఫ్టర్ నీ సర్జరీ తర్వాత మనము మన బాడీ వెయిట్ కూడా చూసుకోవాలి. సర్జరీ అయిన తర్వాత మనం బాడీ మెయింటైన్ కూడా చేసుకోవాలి వెయిట్ ని. హెవీ వెయిట్ పెట్టుకుని సర్జరీ అయిన తర్వాత కూడా మనం విత్ ఇన్ 1 to 2 weeks లో మళ్ళీ మోకాలు నొప్పులు వస్తాయి. ఆ బోన్ ఆ వెయిట్ అంతా మోకాలు చెప్పు మీద పడుతుందా, ఈవెన్ మోకాలు నొప్పులు రావడానికి ఒక 70% కారణం ఒబేసిటీ, వెయిట్ లాస్, వెయిట్ ని కూడా మనం ఆఫ్టర్ సర్జరీ కూడా వెయిట్ ని మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మనం గెంతుదాం, ఒక టైం పడుతుంది. టైం బీయింగ్ లో ఫుడ్ మార్చుకుంటూ కొద్దిగా ఫిజియోథెరపీ చేసుకుని ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటుంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇంకా లైఫ్ టైం పెయిన్ రాకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చిన్న ప్రికాషన్స్ తీసుకొని చేసుకోవాలి. అండ్ ఎవ్రీడే నేను ఏమంటాను, నువ్వులను కానీ ఏదైనా ఉంటే జాయింట్స్ కి అప్లై చేసుకోండి. నొప్పి వచ్చినప్పుడు కాదు, నొప్పి రాకముందే మంచిగా మోకాలకు అప్లై చేసుకోవడము, అరికాలకు రాసుకోవడం ఇవన్నీ చేస్తే, సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో మనకి
మనం వచ్చిన తర్వాత క్యూర్ చేసుకునే పద్ధతిలో కాకుండా ఫస్ట్ ముందు నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ కదా. ఇలా మెయింటైన్ చేసుకుంటుంటే ఏ సమస్య రాకుండా మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మీరు ఒబిసిటీ తగ్గించుకోండి. మీ ఏజ్ కన్నా ఎక్కువగా కనిపిస్తున్నా, బాగా లావుగా ఉన్నా కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్లీ 70% ఆఫ్ మోకాళ్ళ నొప్పులు కానీ సర్జరీస్ కానీ వెయిట్ వల్లనే జరుగుతాయట. అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ మేడం ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశారో అవన్నీ చక్కగా పోషకాలను వచ్చేలాగా ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ తింటూ ఉంటే మనకి జంక్ వైపు వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఆ క్రేవింగ్స్ కూడా రాకుండా ఉంటాయి. మన హెల్త్ కోసం ఆ మాత్రం కూడా చేసుకోలేకపోతే అప్ టు యూ. థ్యాంక్ యూ. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.